అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడిందని, ఈ వాయుగుండం కాస్త మనకు బలపడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఎప్పటి వరకు ఎక్కడి నుంచి వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మనకు భారీ వర్షాలు లేకపోయినా కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి. ఇక తాజాగా మరొకసారి రేపు లేదా ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఈ వాయుగుండం కాస్త బలపడి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక రెండోది చూసుకుంటే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో చూసుకుంటే ఎక్కువ పొగమంచు మరియు మనకు చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. రైతులు మరియు వృద్ధులు పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇక ఉదయం పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.